అని చెప్పలేదు. కాబట్టి 2 సార్లు చెప్పాడు, 3వసారి కూడా చెప్పాడు. ప్రభువైన యేసు 3 సార్లు ఈ విషయాన్ని గురించి మాట్లాడాడు. 3వసారి 20వ అధ్యాయము 18వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో మరలా చెప్పాడు ఆయన. ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, దగ్గరికి వచ్చేసారు. అప్పుడు అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున, తప్పేమనుందా? 3 రోజులు నిండా లేడు యోనా. 3 రోజులు యోనా కూడా 3 రోజులు ఉన్నాడా నిండా? యోనా కూడా 3 రోజులు నిండా లేడు. అలాగే కాబట్టి యోనాను గురించిన సూచన అన్నాడు. చావును గురించి చెప్పలా, చనిపోయాడు బ్రతికాడనే ఇన్ఫర్మేషన్ చెప్పలా, సముద్ర గర్భంలో ఉండేదాని గురించి మాట్లాడాడు. కానీ ఇక్కడ చనిపోయాడో లేదనేటువంటిది కన్ఫర్మేషను ప్రభువైన యేసు చావు చూసినటువంటి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. యోహాను చూసిన వాడు సాక్ష్యం ఇచ్చాడట. కాబట్టి 35వ వచనం, 19వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం, సైనికుల్లో ఒకడు ఈటితో అతని ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తము నీళ్లు కారాను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇచ్చాయని చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసు చనిపోయాడా లేదా? చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు లేదా? చనిపోయాడు. చనిపోకుండా సమాధి చేశారా? ఈరోజున ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తుల్ని సమాధి చేస్తారా? చేయరు. అలాగే ఈ చనిపోయినటువంటి సమాధి చేయబడినటువంటి ఇది మీరు చివరిలో చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషను లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నుంచి 56 వరకు రాతి సమాధిలో ఉంచినట్టు మనకు తెలియజేయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుంచి 47 వరకు సమాధి గురించి రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి 66వ వచనం వరకు ఆయన సమాధి చేయబడినట్టు 4 సువార్త రాసినటువంటి రచయితలు క్రీస్తు ప్రభు యొక్క సమాధిని గురించి రాశారు. అంటే చనిపోకుండా సమాధి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. కాబట్టి చనిపోకుండా ఆయన్ని సమాధి చేశారంటే ఇంపాసిబుల్. అది ఇంకేం చేశారు తెలుసా? ఇంకొక వింత జరిగింది. ఆయన చనిపోయాడని చెప్పడానికి అక్కడట మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం, సమాధి చేసిన తర్వాత మత నాయకులకు ప్రధాన యాజకులకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది తెలుసా? 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు, లేస్తాడేమో అని భయమేసి 27, 62వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం, మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున, అంటే శుక్రవారం సమాధి చేశారు, శనివారం ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఎండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకమే. గుర్తొచ్చింది వాళ్ళకి. మీరు నన్ను చంపి సమాధి చేస్తారు, 3వ దినాన లేస్తాను, లేపబడతాడని చెప్పింది గుర్తుందయ్యా. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించు, 3 రోజులు సమాధి కాపలా పెట్టు. ఎందుకో తెలుసా? వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయనను మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురని. అబద్ధం చెప్తారయ్యా? ఆయన శిష్యులు వచ్చి 12 మంది ఉన్నారు కదా, వాళ్ళు రాత్రిపూట వచ్చి ఎత్తుకెళ్తారేమో, నీ రోమా సైన్యాన్ని కాపలా పెట్టు, ప్రేతోర్యం అనే సేన. ఏ సేనని ఎదుర్కొనే దమ్మున్న వాడు ఎవడు లేడు. ఎందుకో తెలుసా? ప్రేతోర్యం అనే సేనను చూస్తేనే ఒక్కొక్కడికి వణుకు పుట్టిద్ది. వాళ్ళ సొంత బ్రెయిన్ వాడరు. ఏం చేస్తారంటే ఈ రోజున రియల్ ఎస్టేట్లో కబ్జాలు చేసేటువంటి వాళ్ళు రౌడీ మోకల్ని ఎలాగ పంపిస్తే మొత్తాన్ని ధ్వంసం చేసి వస్తారో అంతకంటే 10 రెట్లు బలిష్ఠులు, విచక్షణ లేని వాళ్ళు, విపరీతంగా పెంచి పోషించి చక్రవర్తి ఏం చేయమంటే అది చేసేవాళ్ళు. యేసుక్రీస్తుని పట్టురమ్మంటే పట్టుకొచ్చేస్తారు. కానీ
పొడి చేయమంటే పొడి చేస్తారు. అలాంటి వాళ్ళు ఆ సైన్యాన్ని కాపలా పెట్టారు. సీల్ అంటుకుంటే మరణమే, భయం. అందుకని నువ్వు సమాధిని భద్రం చేయించాయా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మళ్ళీ నా మీద నేరం వేయటం ఎందుకు మీరు చెప్తున్నాడు చూడండి పిలాతు. ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదునేమో, అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డదని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావల వారిని కూడా ఉంచుకొని, ఎందుకంటే భయం వీళ్ళకి, మిగతా ప్రపంచం కంటే మత నాయకులకు భయం. రాతికి ముద్ర వేసి, ఈ రోజున ప్రభుత్వం కానీ సీల్ వేసిందని ఒక ఇంటికి, ఆ సీల్ తీస్తే నేరం, జైల్లో వేస్తారు. రోమా ప్రభుత్వం ప్రిస్టేజియస్గా యూదులు సిలువ వేసి చంపినటువంటి ప్రభు అయిన యేసుని రాతి సమాధిలో పెట్టిన తర్వాత రోమా సీల్ వేస్తే, మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం యొక్క అధికారం ముందు నిలబడే ధైర్యం ఉన్నవాడు ఎవడు లేడు. సీల్ వేసిన తర్వాత దాన్ని అంటుకుంటారు ఎవరైనా? అంటుకోరు. రాతికి ముద్ర వేసి భద్రం చేసిరే. సమాధి చేశారా లేదా? చనిపోయాడా లేదా? చనిపోయాడు. ఏ మర్యాద? యూదుల మర్యాద చొప్పున. కాబట్టి ప్రభు అయిన యేసు చనిపోయింది వాస్తవమైన సంగతి. కాబట్టి ప్రభు అయిన యేసు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. సమాధి చేయబడినటువంటిది వాస్తవమా కదా అంటే వాస్తవమే. చనిపోతే మొట్టమొదట డౌట్ వచ్చిన నికోదేము కూడా వచ్చాడు. సన్హెడ్రిన్ సభలో సభ్యత్వం ఉన్న అరిమతయి యోసేపు కూడా వచ్చాడు. పిలాతు దేహం ఇమ్మని అధికారం కలిగినాడు కదా, పోయి తీసుకొచ్చాడు ధనవంతుడు. ఆయన తొలిపించుకునేటువంటి సమాధి. నేను చెప్పిన లేఖనాలు చదవండి, సమయభావాన్ని బట్టి నేను కట్ చేశాను. కాబట్టి ప్రభు అయిన యేసు సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, నంబర్ 1. నంబర్ 2, సమాధి చేయబడెను. నంబర్ 3, 3 లేఖనముల ప్రకారము క్రీస్తు మన మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను, లేచెను, లేపబడెను. ఈ స్వార్థను నమ్మటంలో లేచెను, లేపబడెను అంటే లేపబడెను. ఇది ఇప్పుడు ఈ మౌత్ ఉంది, ఈ మౌత్ ఇక్కడ పైకి లేపేనా లేచిందా? నేను లేపితే లేచింది, అంతే కదా. దానంతట అదే లేచిందా? నేను లేపాను. ప్రభు అయిన యేసు చనిపోతే ఎవరు లేపారు? అది మనుషులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఆయనను లేపాడట. ఖాళీ సమాధి ఉంది. ఖాళీ సమాధి చూసి వాళ్ళు మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చురి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఎవరు పంపించారు దూతని? దేవుడు పంపించాడు. పొర్లించాడట. మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. కావలి వారికి భయం వేసి దూత వచ్చింది, సమాధి మీద ఉండేటువంటి రాయి పొర్లించి పక్కకు నెట్టేసింది. కావలి వారు పడిపోయారట, చచ్చిన వారి వలె ఉండారట. ఆ దూత స్త్రీలను చూసిందట, భయపడద్దు, మీరు సిలువేయబడిన యేసుని వెతుకుతున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, వెళ్ళి చూడండి అన్నాడు. కాబట్టి వెళ్ళి చూశారట. వెళ్ళి చూస్తే ఈ కావలి వారు వెళ్ళిపోయారు. దూతను చూశారు, సమాధి రాయి పొర్లించబడింది, ప్రభు అయిన యేసు అక్కడ లేడు. అప్పుడు 11వ వచనం 28-11, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏం చెప్పారు వాళ్ళు?
అయ్యా మేము కాపలా కూర్చున్నామయ్యా, మీరు చెప్పినట్టే తెల్లని వస్త్రాలు వేసుకున్న దూత వచ్చాడు, పొర్లించాడు, ప్రభు అయిన యేసు వెళ్ళిపోయాడు సమాధిలో నుంచి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసారు. ఇవ్వగానే కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, అరే నాయన ఇట్లా చెప్పమాకండి మీరు, ఆయన లేచాడు వెళ్ళిపోయాడు, దూత వచ్చి రాయి పొర్లించాడని చెప్పొద్దు, ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పాలి. ఎవరు పని చేస్తున్నారు? మత నాయకులు, పెద్దలో. ఎవరైతే క్రీస్తు ప్రభువుని సిలువేశారో వారు లేచారని చెప్తే అవమానం వాళ్ళకి. ప్రభు అయిన యేసు లేచాడని చెప్తే ఆయన చెప్పినట్టే లేచాడని చెప్పారనుకో అవమానం కదా. అందుకని ఆయన డబ్బులు ఇచ్చారంట వాళ్ళకి, చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు వచ్చి రాత్రి వేళ ఎత్తుకొని పోయారని చెప్పండి. గార్డులు నిద్రపోతారా? గార్డ్స్, అందులో రోమా ప్రభుత్వం సీలేసి కాపలా పెట్టిన గార్డులు నిద్రపోతే రోమా చక్రవర్తి ఏం చేస్తాడు? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఉద్యోగం పోయింది. సెక్యూరిటీ గార్డుని పెట్టారనుకో, రేపు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బ్యాలెట్ బాక్సులన్నీ ఒక కలెక్షన్ సెంటర్లో పెట్టి సీల్ చేస్తారు. సీల్ బగలు కొట్టి బాక్సులు ఎత్తుకెళ్తే మాకు తెలియదయ్యా నిద్రపోతున్నాం వెళ్ళిపోయినానంటే ఊరుకుంటారా? పనిష్మెంట్. వాళ్ళకేం పనిష్మెంట్ ఇచ్చినట్లేదు. చెప్పారట. అప్పుడు 15వ వచనం, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నేటి వరకు అంటే ఇప్పుడు కాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే నేటి వరకు అంటే ఈరోజు వరకు అనుకుంటున్నారు. మత్తయి రచన చేసే రోజు వరకు. మత్తయి రచన చేసింది ఎప్పుడంటే ప్రభు అయిన యేసు 33వ సంవత్సరంలో చనిపోతే మత్తయి 61 నుంచి 64 మధ్య ఈ సువార్త రాశాడు. అంటే సుమారుగా 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాశాడు. 30 సంవత్సరాల్లో యూదుల మధ్య యెరూషలేం ప్రాంతంలో ఏమని వినపడుతుందంటే ప్రభు అయిన యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు, వెళ్తే సమాధి రాయి తొలగించి వెళ్ళిపోతే డబ్బులు తీసుకొని ఆయన శిష్యులు ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారని అబద్ధాలు చెప్పారనే మాట ప్రచురం అయిపోయింది. ఎందుకనంటే 30 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసా? సంఘం విస్తరించిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అద్భుతాలు జరగడం ప్రారంభమైనాయి. ప్రభు అయిన యేసు 11 సార్లు కనపడ్డాడు. 11 సార్లు కనపడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మంది సహోదరులకు కూడా కనపడ్డాడు. ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్పారు వీళ్ళందరూ. ప్రభు అయిన యేసు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత అపోస్తలులకు కనబడ్డాడు. వాళ్ళకి శరీరంతో కనబడ్డాడు. పునరుద్ధానుడైన వాడు దేహంతో, ఏ దేహంతో చనిపోయాడో ఆ దేహంతో వాళ్ళకి కనపడ్డాడు. కొంతమంది భూతం అనుకున్నారు. భూతం అంటే నాయన భూతానికి నాగులాగా అవయవాలు ఉండవు, భూతం నాగులాగా భోజనం చేయదు, మీ దగ్గర ఏమైనా ఉందా తీసుకురండి నేను తింటాను అని చెప్పాడు. దయ్యాలు ఎప్పుడైనా భోజనాలు చేసినాయా? ఎవరైనా చూసారా? లోకాసు వార్త 24వ అధ్యాయం